ఇప్పుడు మనం గజాసురుడి కథ విందాం. పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతను తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకో అని శివుడు చెప్పడంతో, నీవు ఎల్లప్పుడూ నా కడుపులో నివసించాలి అని గజాసురుడు కోరాడు. అప్పట్నుంచి శివుడు అతని కడుపులో ఉండసాగాడు. దీంతో కైలాసంలోని నంది, భృంగి, వీరభద్రుడు ప్రమథగణాలకు శివదర్శనం లభించలేదు. వీరందరూ పార్వతి దగ్గరకు వెళ్ళారు. భర్త జాడ తనకు కూడా తెలియకపోవడంతో పార్వతి, ప్రమథగణాలు అందరూ కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణుమూర్తి కూడా పార్వతీదేవితో కలిసి శివుడిని వెతకడానికి బయలుదేరారు. చివరకు గజాసురుని కడుపులో శివుడు ఉన్నట్లు విష్ణువు తెలుసుకున్నాడు. అతని కడుపులోంచి శివుడిని బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. శివుని వాహనమైన నందిని అలంకరించారు. బ్రహ్మతో పాటు తను, మిగిలిన దేవతలు రకరకాల వేషాలు ధరించి గజాసురుడు నివాసం ఉండే పట్టణానికి వెళ్ళి నంది చేత నాట్యం చేయించడం మొదలుపెట్టారు. నంది అద్భుతంగా నాట్యం చేస్తున్న విషయం గజాసురుని వరకు వెళ్ళింది. అతడు విష్ణుమూర్తి బృందాన్ని తన వద్దకు పిలిపించాడు. నంది నాట్యానికి ఆశ్చర్యపోయాడు. ఆనంద పారవశ్యంలో ఉన్న గజాసురుడు మీకేం కావాలో కోరుకోండని మారువేషాల్లో ఉన్న విష్ణు, బ్రహ్మలను అడిగాడు. అప్పుడు విష్ణువు మాట్లాడుతూ నంది ఈశ్వరుని వాహనమని, గజాసురుడి గర్భంలో ఉన్న శివుడి కోసం వచ్చిందని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈశ్వరుని అప్పగించాలని కోరారు. గజాసురుడికి నందితో ఉన్న వారంతా దేవతలని అర్థమైపోయింది. ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు. అందుకని తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. నంది తన వాడి కొమ్ములతో గజాసురుని పొడవగా అప్పుడు శివుడు గజాసురుని కడుపులో నుంచి బయటకు వచ్చాడు. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజలందుకుంటుందని, గజాసురుడి చర్మాన్ని శివుడు తన మేనిపై ధరిస్తానని చెప్పాడు. అలా చెప్పి గజాసురుడికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడు. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.